రేపు ఏకాదశి పండగ కదా. ఏకాదశి పండగ అంటే ఏంది? సాకలోళ్ళు మారిపోయేది. అంటే ఏకాదశి పండగ వస్తే సాకులోళ్ళు అంటే మారుతూ ఉంటారు. ఇంకా సాధించుకుంటాను అనేది ఇంకోరి అట్ట. అవులే, నా ఇంటికి వచ్చే సాకులతను ఏకాదశి పండగ రోజు వేరే ఇంటికి పోతున్నా, మీకు ఇంకా నేను రాను అని ఈ చెప్పి ఉతికి సాధించుకుంటా అని చెబుతాడు. ఈ పండగ రోజు ఏం చేస్తారు? మా దిట్టయితే మా ఊరి దిట్టు పాషన్ చేస్తాం మేము. యా ఊరు? రావట్టపల్లి చిన్నకుడాలు అక్కడ రామట్టపల్లె చిన్నకుడాల సైడు ఈ ఏకాదశి రోజు పాయసం ఇక్కడంతా చేస్తారు. రాకటంతా పేర్ల పిండి దంచేది, నువ్వు దంచుకునేది చేస్తారు. ఈ ఊళ్ళో అనుకోరు. పేర్ల పిండి, నువ్వుల పిండి దంచుకొని అందరూ ఒక్క పొద్దు ఉంటారు. ఇక్కడ మన రేగడపల్లె సైడు, రేగడపల్లి అంటే రామట్టపల్లె కానీ కసునూరు, ముసలిడిపల్లి, కసునూరు, ముసలిడిపల్లె చాలా ఊళ్ళు మతికుండాయి. అవన్నీ పండగ చేస్తారు. ఇవి మన ఊళ్ళో చేయరు. ఇక్కడ ఆచారం లేదైతే. చేసుకునే వాళ్ళు చేసుకుంటారు. వాళ్ళు చిన్నయ్య గారు ఉన్నప్పుడు ఒక్క పొద్దు ఉండేది. చిన్నారాజు సమయంలో తిన వాళ్ళు చేసుకుంటారు. ఏకాదశి పండుగ రోజు ఏం చేస్తారు? ఒక్క పొద్దుండి ఒక్క పొద్దు ఉండాలంట. సాకల వాళ్ళు ఉంటారు. పాపన్న సార్ గారు నీళ్ళు కూడా కదాకుండా ముగ్గులో దానా అంటే ఎవరైనా ఉండొచ్చా? ఎవరైనా ఉండొచ్చు. ఒక్క పొద్దు అంటే ఏమైనా తినకుండా, ఏం తినకుండా మంగడుకునేది, మంగడుకునేది, మంచినీళ్ళు తాగేది ఉండాల. మంచినీళ్ళు తాగి ఒక్క పొద్దుతో ఉండి రాత్రి నిద్ర చేయాలా. రాత్రి నిద్రపోకుండా ఉండాలి. నిద్రపోకుండా ఉండాలనా? అప్పుడు ఆ ఏకాదశి రోజు ఆ విధంగా ఉంటే వాళ్ళకు వైకుంఠం వచ్చిందట. కొడల్లో అత్త తెల్లవారులు కొట్టాడారట. సకలో ఏకాదశి అబద్ధం వాళ్ళకిద్దరికి వైకుంఠం వచ్చిందట. అందుకే ఒక్క పొద్దు ఉంటే వైకుంఠం వస్తుందట. ఓకే ఓకే, ఒక్క పొద్దు ఉండి మనము ఏమీ తినకుండా నిద్రపోకుండా ఉంటే మనకు వైకుంఠంలో ద్వారాలు అంటే పుణ్యకార్యం చేసినారు, మీకు వైకుంఠంలో స్థానం ఇస్తామని దేవతలు. మన గ్రామంలో అయితే ఈ ఆచారం ఎవరో ఒకరు చేసుకుంటూ ఉంటారు. ఎవరో ఒక్క పొద్దు అప్పుడు పాపన్న సార్ గారు చేసుకుంటారు. వాళ్ళు చిన్న చేసుకుంటారు మన ఊళ్ళో. ఇప్పుడు కాలం మారింది, ఊరు పెద్దదైంది, ఈ ఆచారాలు తగ్గినాయి. మీరు తెల్లవారులు భజన చేస్తాను అప్పుడు ఏకాదశి పండుగ అప్పుడు. అంటే ఇక్కడ రామస్వామి గుడి కాడ ఏకాదశి పండుగ రోజు తెల్లవారులు భజన కార్యక్రమాలు ఉంటున్నాయి. అదే ఒక్క పొద్దులు ఉంటారనేది భజన చేస్తాను. ఇప్పుడు అక్కడ పల్లెల్లో ఉంటారా ఇట్లా తెల్లవారులు ఒక్క పొద్దు ఉన్న 4-5 ఉండేది. సినిమాకు ఏదో కథలు చెప్పుకునేదో. అవును, ఏదో ఒకటి నిద్రపోకుండా ఉండడానికి ఏంటో కార్యక్రమాలు వాళ్ళు ఊర్లో చేసుకుంటూ ఉంటారు. నువ్వు ఈ ఊరికి వచ్చి ఎన్నాళ్ళు అవుతుంది? నేను మా ఈ ఊళ్ళోనే పుట్టిన. సినిమాల రెడ్డి చచ్చిపోయింది నాకు మర్చిపోయింది చెప్తుండే. సినిమాల రెడ్డి చచ్చిపోతానికి ఈ ఊళ్ళోనే ఉన్నావు నువ్వు? మా అమ్మగారు ఇదే. ఇదేనా? పెద్దపట్ట ఇల్లు, అది మాదే ఇల్లు. ఇల్లు మీదే. ఇప్పుడు నీకు వయసు ఎంత ఉంది? 80 ఏళ్ళు ఉన్నాయి. ఇంకా 80 ఏళ్ళు ఉన్నాయంట. నీకు కూడా తెలియదు. బయట ఎవరైనా అంటే ఏంటమ్మా, నేను ఇంకా పెద్ద ఉంటాయి. నీకు ఇంచుమించు 85 సంవత్సరాలు. సినిమాల రెడ్డి చచ్చిపోయింది మర్చిపోయింది. ఈశ్వరమ్మ నాకు నీకు మర్చిపోయిందే లేదో. ఇప్పుడు రామస్వామి అనుకుంటావా? అనుకుంటా. స్వామి మగవంత ఆంజనేయ స్వామి, రామాయంగం స్వామి అనుకునేది మొబలో. ఇప్పుడు ఈ వయసు వచ్చినాకనే మీకు దేవుడు మతికి వస్తాడా? అప్పుడు పని ఎంత పని ఉన్నా కూడా దేవుడిని గుడికాడికి వచ్చి ముక్కోవాలి కదా. మా అయిపోతాండే స్వామి పానం కూడా బాగా నడిచి కారు ఎక్కిపోయి పానం పోయినది. ఒకనాడు కూడా మంచం భక్తి ఉన్నది. మేము కూడా చూస్తాం కదా పిల్లప్పటి నుంచి చనిపోయేంత వరకు. పానకం ఎత్తుకునేది, చెమ్ము తీసుకునేది, ఇంటింటికి పోయిన పోతాడా. అప్పుడు కులాయిపోయిన మిగిలితే సర్దిబట్ట గంప పిస్తుకునేది, సర్దిబట్ట తీసుకునేది. ఎవరైనా వచ్చి జనంలో ఉంటే పూ లేదంటే ఊరు అంత లెక్కలు ఎరకొచ్చి పూల పెడతారా. ఆ ముచ్చురెడ్డి గారు ఏమంటారా, అవి ఒడ్డు పెట్టలేదు మీకు వెళ్ళా బాగా వచ్చినావే అంటాడు. అనేవాళ్ళు ఉంటారు అక్కడక్కడ, ఎవరెవరు ఉంటారు. అంటే కులాయిప తాత అయితే ఉన్ననాళ్ళు బతుకున్నాళ్ళు రామస్వామి సేవ చేసుకుంటా ఉన్నాడు. అది ఊరందరికీ తెలుసు. నేను కూడా గెండికి కూడా నడిచిపోతాడా. అందుకే అప్పుడు మీరు తినే తిండి అట్టుంటండి. ఇంత బెల్లం ఇచ్చి 2 రొట్టెలు ఇచ్చి తింటాడప్ప. ఎవరు? కులాపన 2 రొట్టెలు ఇచ్చి ఇంత బెల్లం ఇచ్చి కురా కొడకలే. అప్పుడు తిండి ఇప్పుడు ఎవరు తింటారు? ఎవరు తింటారు? హోటళ్ళు ఇప్పుడు చేసేవాళ్ళు, ఇళ్ళలో చేసేవాళ్ళు తక్కువైపోయినారు. తినేవాళ్ళు కూడా చేపించుకోవడం తక్కువైనారు. బయట నుంచి రాముల మేరం అంటే ఇంకా పొద్దున వచ్చి పొద్దున బాడీలు చినిగిపోతే ఒక బాడీ ఎవరికి ఇచ్చేదిలే. ఒత్తులు పెడతాండేది అని పేడేది, ఓ డబ్బాకి వేసేది. మెరవనా పొద్దు గెలుస్తాం దీపానికి వెలుగుతూ ఉండాలి కాబట్టి ఇంతలా వేడేది. ఒత్తిడి నానబెట్టి సముద్రంలో మనం పెట్టి ఆరిపోకుండా అంటిస్తాను. చనిపోయినంత వరకు రాముల సేవలో ఉన్నాడు కులాపతాత. అట్లా ఎవరు ఉంటారు ఇప్పుడు? ఎవరు చిక్కిన కొబ్బరి గిన్నెలు సిక్కినట్టు ఎత్తుకొని పోతారు ఇప్పుడు. ఓకే, అయితే ఏకాదశి పండుగ అంటే ఈ విధంగా చేసుకుంటేనే పుణ్యం వస్తుందంట. పుణ్యం వస్తుందంట. సరే,
చిన్నారాయణ స్వామి ఒక్క పొద్దు ఉంటాడా ఇప్పుడు ఉంటాడో లేదో మా ఎదురు అవులే నువ్వు ఇప్పుడు ఈ కాలంలోకి ఏం చెప్తున్నావంటే ఎవరైనా కానీ ఏకాదశి పండగ రోజు ఈ విధంగా ఒక్క పొద్దు ఉంటే పుణ్యము వైకుంఠ ద్వారాలు తెరుచుకొని మీకు మేలుకుంటే పుణ్యమంతా పుణ్యం అని వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు ఏకాదశి పండుగ జరుపుకోండి అని చెప్తావు. చెప్తా ఎవరు చేసుకుంటారప్ప ఎవరెవరు మన నీ మాటల్లో ఎవరెవరు చేసుకోవాలి లేరా ఉండరా ఎవరెవరు ఉంటారు ఇన్ని కుటుంబాలలో అన్ని కుటుంబాలు చేయాలంటే చాలా కష్టమే. ఒక 10 కుటుంబాలు చేసుకునే పుణ్యమే కదా. రేపు మాటికి వీడికి ఎవరన్నా వచ్చే ఆడవాళ్ళు వాళ్ళు ఒక్క పొద్దున్నట్టు ఈ దేవాలయానికి రేపు గనక వచ్చే భజన సంఘం వాళ్ళు కాకుండా ఊర్లో ఎవరన్నా వచ్చి ఇందాక మనం అవ్వ చెప్పినట్టు కనుక రేపు ఎవరైనా సరే మన గ్రామంలో ఒక్క పొద్దు ఉన్న మహిళలు ఎవరైనా సరే రేపు రాత్రికి రాముల గుడి దగ్గరికి వచ్చిన వాళ్ళు అయితే కనుక వారు ఒక్క పొద్దుతో ఉన్నట్టని అవ్వ చెప్తుంది. కాబట్టి మన గ్రామంలో కానీ ఎవరైనా ఎక్కడ గ్రామంలో ఉన్న మహిళలు ఒక్క పొద్దుతో ఉన్న మహిళలు ఇలాంటి రాముల స్వామి గుడి దగ్గరికి వెళ్ళి తెల్లవారుదులు భజన కార్యక్రమంలో పాల్గొని మీ పుణ్యకార్యం సంప్రదించుకుంటారని ఈ ఏకాదశి రోజు అంటే రేపు శనివారం వస్తున్న ఏకాదశి రోజు మీరందరూ పుణ్యకారం సంపాదించుకొని పునీతులుగా ఉండాలని ఆ వైకుంఠంలోకి మనం మరణించిన తర్వాత మన ఆత్మలు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అవ్వతో దగ్గర సెలవు తీసుకుంటున్నా. జై భారత్ మాతాకి జై. ఇలా పెద్దమ్మ ఉంటాడు